హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. అండ్ అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్ నిద్ర లేవంగానే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ నా మార్నింగ్ రొటీన్ మీకు తెలుసు కదా, టీవీలో డివోషనల్ సాంగ్స్ అయితే పెట్టేసుకొని నా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకుంటానని చెప్పి సాంగ్స్ పెట్టేసుకున్నాను. అండ్ నా వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అట్లనే బయట బాల్కనీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ పెట్టి కడిగేసుకుంటున్నాను. యాక్చువల్లీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లనే నీట్గా పెట్టుకోవాలని ఫీల్ అవుతారు కదా, ఎందుకంటే ఎంత నీట్గా పెట్టుకుంటే చిన్నపిల్లలకి అంత మంచిదని చెప్పి. అండ్ వాటర్ పెట్టి కడిగేసుకున్న తర్వాత నేను ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ టైంలో మీకు మాట అయితే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో గుర్తొచ్చింది. అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఆడపిల్లలు 6 లోపలే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి చక్కగా పూజ చేసేసుకుంటే చాలా మంచిదంట, ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందంట. యాక్చువల్లీ ఆ టైంలో దేవతలు తిరుగుతారు. సో నీ ఇల్లు క్లీన్గా ఉంటే నీ ఇంట్లోకి వస్తారు, నీ ఇల్లు క్లీన్గా లేకపోతే పక్కింట్లోకి వెళ్తారని ఎప్పుడు నాకు అంటూ ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు 6 లోపల అస్సలు లేవలేను, పూజ చేయలేను. 6:37 అయిపోతూ ఉంటుంది. అందుకే ఈ డైలాగ్ వేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి 6 లోపల దీపం పెట్టి చూపిస్తా మా అమ్మకని చెప్పి అనుకుంటూ ఉంటాను, కానీ ఎప్పుడు చేయలేకపోతున్నాను. అండ్ నేనైతే ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఇంకా హస్బెండ్కి అయితే దీపం పెట్టమని చెప్పిన. సో ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఈలోగా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా హారతి తీసుకోండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే తెలుసు కదా, మేము ఎనర్జెటిక్ డ్రింక్ అయితే తీసేసుకుంటామని చెప్పి. సో ఆయన కోసం మెంతి పౌడర్తో వాటర్ అయితే ఇచ్చేసాను. అండ్ నా కోసం జీరా వాటర్ అయితే తీసేసుకున్నాను. సో ఇద్దరం వాటర్ అయితే తాగేసినాం. సో కాసేపు రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈలోగా మా కోసం అల్లం చాయ్ అయితే పెట్టాను. అండ్ పాప అయితే నిద్ర లేచింది. సో దానికోసం అయితే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పి థింక్ చేస్తూ ఉన్నా. ఈలోగా హస్బెండ్ అయితే వచ్చారు. సో తన్నే అడిగాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని చెప్పి. అయితే పూరి ఆర్ పెసరట్టు ఉప్మా చేసేసా అని చెప్పి అన్నారు. ఇంకా పూరి చేయాలంటే పిండికి కలపాలి, పూరి పామాలి, ఇంకా ఫ్రై చేయాలి, కర్రీ చేయాలి. దానికంటే ఆల్రెడీ బ్యాటర్ అయితే రెడీగా ఉంది కాబట్టి పెసరట్టే వేసేస్తా అని చెప్పి పెసరట్టు కోసం ముందుగా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ చట్నీ కూడా రెడీ చేసేసాను. అట్లనే పెసరట్టు అయితే వేస్తూ ఉన్నా. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా హస్బెండ్కి అయితే బాగా ఆనియన్స్ తట్టించిన ఉప్మా పెసరట్టు అంటే ఇష్టం అని చెప్పి. సో ఆయన కోసం కాస్త ఎక్కువగా ఆనియన్స్ వేసేసి ఉప్మా పెట్టేసి పెసరట్టు అయితే వేస్తూ ఉన్నా. అండ్ మీన్ వెల్ ఓ డైలాగ్ కూడా వేసేస్తున్నాను, ఉప్మాలో ఆల్రెడీ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇంకా ఆనియన్స్ వేయమని చెప్పి అంటావేంటి అని చెప్పి. సో తనైతే అంటున్నాడు, ఆనియన్స్ ఎక్కువ వేసి పెడితే పెట్టు, లేదంటే వద్దని చెప్పి. సో బాబు ఫీల్ అవ్వకు, నీకోసం ఆనియన్స్ ఎక్కువగా వేసి పెసరట్టు అయితే వేస్తుందని చెప్పి అంటా ఉన్నాం. సో పెసరట్టు అయితే వేయడం అయిపోయింది. మా టిఫిన్ అయితే రెడీగా ఉంది. బట్ మీన్ వైల్ చిటితల్లి అయితే ఏడుస్తూ ఆకలి కోసం. సో తనకైతే ఉగ్గు తినిపిస్తూ ఉన్నాను. నిజంగా చెప్తున్నా, తినేంతసేపు చాలా నీట్గా కూర్చొని బుద్ధిగా తింటుంది. ఇన్ కేస్ తనకి ఆకలి తీరిపోయిందంటే మాత్రం అస్సలు నోరు పట్టదు. అండ్ చేతులు అడ్డంగా పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. చూడండి మీకే తెలుస్తుంది. వన్స్ తనకి ఆకలి తీరిపోయిందంటే ఇంక అస్సలు పెట్టనివ్వదు, ఏడుస్తూ ఉంటుంది. సో సర్లే తనకి ఇంకా ఏడిపించడం ఎందుకని చెప్పి మౌత్ అయితే క్లీన్ చేసేసి వాటర్ అయితే ఇచ్చా. ఇంకా తను తాగుతూ ఉంది. మీన్వేళ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. చూడండి ఆ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా అండ్ పల్లీ చట్నీ, పుదీనా చట్నీ విత్ వాటర్ అనమాట. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా లంచ్ కోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. దమ్ బిర్యానీ అనుకున్నాం, బట్ కొంచెం టైం పట్టేస్తుంది, బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి సింపుల్గా పలావ్ అయితే చేసేసాను, చికెన్ పలావ్. దానికోసం ముందే చికెన్ అయితే రెడీగా పెట్టేసాను మ్యారినేట్ చేసేసి. అండ్ తాలింపు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. అండ్ కొన్ని పచ్చిమిర్చిలు అట్లనే ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసి చికెన్ని జస్ట్ 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనిచ్చి తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది చెప్తా ఉంటారు, కుక్కర్లో బిర్యానీ చేస్తే బిర్యానీ రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది, లేదు అంటే కొన్నిసార్లు చికెన్ అనేది ఉడకదని చెప్పి అంటూ ఉంటారు. సో అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఉండాలంటే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు లాంగ్ వీడియో కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎట్లా ఏంటనేది నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇంట్లో మావయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చున్నారు. సో వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను కాబట్టి నేనైతే 3 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంట్లో రైసే నేను యూజ్ చేస్తున్నాను, బయట నుంచి రైస్ తీసుకురాలేదు, బిర్యానీ రైస్ అనేది. అండ్ నేను 3 గ్లాస్ రైస్ తీసేసుకున్నాను కాబట్టి 3 గ్లాస్కి 6 గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను, నార్మల్ రైసే కాబట్టి. అండ్ చక్కగా కలిపేసుకొని టేస్ట్ అయితే చూసాము. టేస్ట్ అయితే
సరిగ్గా సరిపోయింది. అండ్ ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి. మనకి టేస్టీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మనకి ఎంత బాగా కుక్ అయిందో. అండ్ రైస్ కూడా చూడండి, మనకి బిర్యానీ రైసే ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో సాంబార్ రైసే యూజ్ చేసేసుకుంటాం కాబట్టి అదే రైస్ సరిపోతుంది. అండ్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయిందండి. ఇంకా మనకి లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా వర్క్ చేస్తూ ఉన్నానని చెప్పి, ఆల్రెడీ డిష్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి తనైతే క్లీన్ చేసి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో డిష్ వాష్ కూడా అయిపోతుంది. మాకైతే బయటికి వెళ్ళే పని ఉందండి. సో అందుకని చెప్పి తను కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఈలోగా చిట్టి తల్లి అసలు మేము ఈ పనిలో ఉంటే చిట్టి తల్లి వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకా వాటర్లో ఆడుతూ ఉందన్నమాట. తనకి బాగా అలవాటు, వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటే చాలు వాటర్లో ఆడుకుంటూ ఉంటుంది. చూడండి, వాటర్ మనం నార్మల్గా జగ్గుతో తీసి వేసేసుకుంటాం కదా, తను కూడా అట్లనే వాటర్ జగ్గుతో తీసేసి వేసేసుకుంటుందంట. ట్రై చేస్తూ ఉంది, బట్ తనకి అసలు రావట్లేదు వాటర్ అనేది. ఇంకా దాంట్లో ఒక్కసారి అనుకుంటా వచ్చే ఇంకా పైకి చూస్తూ ఉంది నేను వచ్చానని చెప్పి. ఇంకా సర్లే ఎట్లాగూ ఆల్రెడీ వాటర్ వేసేసుకుందా అని చెప్పి తనకి ఇంకా బాత్ చేపిచ్చేసాను. ఏడుస్తాను చూడండి, బయటికి తీసుకొచ్చేసానని చెప్పి అట్లా వదిలేస్తే ఆడుకుంటుందంట. సో ఇంకా ఏడుస్తుంది కదా అని చెప్పి కాసేపు అట్లా ఆడిపిస్తూ ఉన్నా. అండ్ డ్రెస్ అయితే వేసేసి కొంచెం క్రీమ్స్ అవి పూస్తూ ఉన్నా. అస్సలు రెడీ అవ్వడానికి ఇష్టపడదండి. అండ్ ఫేస్ టచ్ చేస్తే చాలు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా దానికి చిన్నగా కబుర్లు చెప్తా ఇట్లా పాటలు అవి పాడుతూ ఉంటే తను ఇంకా అలా రెడీ చేయడానికి ఇంకా టైం ఇస్తూ ఉంటుంది. నాకైతే ఒక విషయంలో బాధ అనిపిస్తుందండి. నేను ఇన్ని సాంగ్స్ అవి చెప్పి కబుర్లు చెప్తా రెడీ చేస్తూ ఉంటాను కదా, బట్ వాళ్ళ నాన్న ఏం చెప్పకుండా నీట్గా రెడీ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంటుంది. బట్ నేను రెడీ చేసినప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తనైతే నవ్వుతూ ఉంటాడు నేను రెడీ చేసినప్పుడు. నువ్వు రెడీ చేస్తే పాప ఏడుస్తుంది, నేను రెడీ చేస్తే చక్కగా నవ్వుకొని ఆటలాడుతూ ఉంటుంది అని చెప్పి. ఇంకా నిజంగా చెప్తున్నా, తనకి రెడీ చేయాలంటే మాత్రం ఒక పెద్ద టాస్కే. కాటుకు అస్సలు పెట్టుకోదు. కాటుకు పెట్టుకోవడానికి అయితే నా తలప్రాణం తోక్కొస్తుంది. ఇంకా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన బొట్టు అయితే ఉందండి, అది చాలా నీట్గా కనిపిస్తుంది, మంచి షైనింగ్ లుక్ అయితే వస్తుంది. సో ఇంకా బొట్టు అయితే పెట్టేశాను. చూడండి చిట్టి తల్లి లుక్ అయితే ఎలా ఉందో. ఇంకా రెడీ చేసిన తర్వాత మేము బయటకు వెళ్ళే పని అయితే ఉంది, అందుకని చెప్పి నేను కూడా రెడీ అవుతా ఉన్నా. మీన్వేల్ చూడండి, వాళ్ళ నాన్నతో ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుతూ ఉంది. బట్ రెడీ చేసినప్పుడు ఎట్లా ఏడ్చిందంటే, సౌండ్ పెట్టలేదు కానీ వినుంటే అబ్బా ఎందుకు అట్లా ఏడిపిస్తున్నారని చెప్పి అంటారు మీరు. ఇంకా చిట్టి తల్లి ఆడుకునేటప్పుడే నేను రెడీ అయిపోవాలి, లేదంటే నా వెనకే తిరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి నేనైతే రెడీ అవుతా ఉన్నా. అండ్ నేను రెడీ అయిపోయినాక కాసేపు పాపతో ఆడుతూ ఉన్నాను, కబుర్లు చెప్తా సాంగ్స్ పాడుతా. ఈలోగా తను కూడా రెడీ అయిపోయి వచ్చేసాడు. అండ్ మేమైతే బయటకు వచ్చేసాము. ఎందుకు అనుకుంటున్నారా, మా ఫ్రెండ్ వాళ్ళది ఒకటి యానివర్సరీ ఉంది. సో డిన్నర్ కోసం ఇన్వైట్ చేశారు. సో అందుకని చెప్పి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దామని చెప్పి గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము. ఏం తీసుకోవాలి ఏంటనేది కన్ఫ్యూజన్లో ఉన్నాము. అండ్ యానివర్సరీకి ఎట్లాంటి గిఫ్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేది సజెషన్ అయితే ఇవ్వండి. మేమైతే ఈ రెండు సెలెక్ట్ చేసాము. అండ్ నాకు ఒకటి నచ్చింది, మా హస్బెండ్కి ఒకటి నచ్చింది. సో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. అండ్ గిఫ్ట్ అయితే ఇదేనండి. అండ్ యానివర్సరీ అయితే రేపు ఉంది. సో డిన్నర్కి రేపు వెళ్ళేది ఉంది. రేపు అయితే మండే కదా, ఇంకా టైం ఉండదు, అందుకని చెప్పి ఈరోజే తీసేసుకున్నాము. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయితే అయిపోయిందండి. మాకైతే చాలా ఆకలేస్తుంది. సో నేనైతే రెడీగా కూర్చున్నా లంచ్ చేద్దామని చెప్పి. ఈలోగా ఈయన వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నారు. ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా, నాకైతే క్యాప్ ఓపెన్ చేయడానికి రావట్లేదు. మేబీ హీట్ ఉండడం వల్ల అది రావట్లేదు అనుకుంటా. తనైతే ఓపెన్ చేసి ఇచ్చారు అండ్ నేనైతే చూపించేస్తాను. సో ఇంక ఇక్కడ నేను చూపించేస్తున్నాను. ఇది వచ్చి చికెన్ పలావ్, ఇది వచ్చి లెగ్ పీస్ ఫ్రై, అట్లనే సలాడ్ అండ్ రైతా అని చెప్పి ఇవన్నీ మేము మా లంచ్ కోసం ప్రిపేర్ చేసేసుకున్న ఐటమ్స్ అని చెప్పి. అండ్ అట్లనే అందరి కోసం సర్వ్ అయితే చేసేసాను. అండ్ పర్టికులర్గా ఒక ప్లేట్ అయితే చూపించేస్తుంది, ఎందుకంటే మేము ఏ ఐటమ్స్ మా లంచ్ కోసం ప్రిపేర్ చేసామనేది. అండ్ లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి యూట్యూబ్లో, ఏంటంటే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్, అట్లనే కర్బూజా ఐస్ క్రీమ్స్ అని చెప్పి మేమైతే 2 ప్రిపేర్ చేసాము. బట్ ఇప్పుడు కర్బూజా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ప్రాసెస్ చూస్తే మీరే అంటారు, ఇంత సింపుల్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చా అని చెప్పి. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకోసం వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మేమైతే ఐస్ క్రీమ్ తినేసినాము అండ్ కాసేపు అట్లా రిలాక్స్ అయ్యాము. అండ్ ఈవినింగ్
చిట్టి తల్లిని తీసుకొని గ్రౌండ్కి అయితే వెళ్ళాము. అండ్ చూడండి చిట్టి తల్లి ఎంత సరదాగా ఆడుకుంటుందో. అండ్ ఈయన వచ్చి వాళ్ళ బావగారు అనమాట. సో ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే ఎవ్రీ వీక్ అట్లా పార్క్కి వెళ్తాము, దగ్గరలో ఉంటుంది. బట్ ఈరోజు అన్న వాళ్ళు అందరూ ఉన్నారు. సో అందుకని చెప్పి అందరం కలిసి ఇట్లా గ్రౌండ్కి అయితే వెళ్ళాము. నేను వదిన అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాం. అన్నయ్య బావగారు వీళ్ళైతే క్రికెట్ ఆడదామని చూస్తున్నారు. అండ్ మేమైతే చిన్నపిల్లలతో ఇట్లా ఆడుకుంటూ ఉన్నాము. చిటితలకి వద్దన్నా అక్కడ ఇసుక ఉందనమాట, ఇసుకలో కూర్చొని ఆడుతూ ఉంది. వాళ్ళ డాడీ చెప్తున్నారు ఇసుకలో ఆడుకొనియద్దు, మంచిది కాదని చెప్పి. బట్ అది ఇంకా చిన్నపిల్లలు అన్న తర్వాత ఇట్లానే ఆడుకుంటారు కదా. సో సరేలే ఈసారికి ఆడుకొని అని చెప్పి వదిలేసిన. అండ్ అందరినీ చూస్తూ అందరినీ పిలుస్తూ బాయ్ చెప్తూ నిజంగా చాలా ఎంజాయ్ చేసిందండి. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇంకా ఆడుతూనే ఉంది, పరుగులు తీస్తూనే ఉంది, అసలు పట్టుకోనీకి దొరకట్లేదు. ఇంకా ఆ షూ వచ్చి డైలీ వేయం కదా, ఎప్పుడైనా బయటకు వచ్చేప్పుడు వేస్తాం. ఇంకా షూని లాగుతా ఇసుకలో కూర్చొని ఆడుతా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చేసి మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ లాస్ట్ వీకే రావాల్సింది. బట్ పాప బర్త్డే హడావిడిలో పడి అస్సలు కుదరలేదు. సో అందుకని చెప్పి ఈరోజు అయితే డీమార్ట్కి వచ్చేసాము. అండ్ నీడెడ్ ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాము. అట్లనే ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసినామండి. చక్కగా ఫ్రెష్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత చాయ్ తాగేసి డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన థింగ్స్ అన్నీ నేనైతే సర్దేసుకున్నాను. నాకైతే చిట్టల్లి హెల్ప్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది తనకి రాకపోయినా హెల్ప్ చేయడానికి రెడీ అయినందుకు. అండ్ ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఈ చైర్తో 2 డేస్ నుంచి డ్రెస్సెస్ అయితే ఇట్లానే ఉన్నాయండి. ఐరన్కి ఇద్దామని చూస్తే అస్సలు ఐరన్ చేసిన వాళ్ళు 2 డేస్ నుంచి లేరంట, ఎక్కడికో ఊరెళ్ళారంట. సో వాళ్ళు వచ్చేంత వరకు ఇవి ఇట్లనే ఉంటే ఇంకా నాకైతే చిరాకు అనిపిస్తుంది అని చెప్పి నేనే ఐరన్ చేస్తా. ఎట్లాగో వాళ్ళకి 30 రూపీస్ ఇస్తావు కదా ఐరన్ చేయడానికి, ఆ 30 రూపీస్ ఏదో నాకే ఇచ్చేసే, నేనే ఐరన్ చేస్తా అని చెప్పి అంటా ఉన్నా. అండ్ ఈయన వచ్చి అదేంటి నువ్వు వైఫ్ కదా, నీవు 10 రూపీస్ అయినా డిస్కౌంట్ ఇవ్వవా, 20 రూపీస్ తీసుకో డ్రెస్కి అని చెప్పి అంటా ఉన్నాడు. సర్లే నువ్వు 20 అన్నావు, నేను 30 అన్నా, రెండు వద్దు 25 రూపీస్ ఇచ్చేసే, చక్కగా నీట్గా ఐరన్ చేసి ఇచ్చేస్తా అని చెప్పి అంటే, సర్లే ఏం చేస్తాం తప్పదు కదా, ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నిన్నే అడగాలి అని చెప్పి నాకైతే ఐరన్ చేయమని చెప్పాడు. సో అట్లనే నేనైతే ఐరన్ చేసేసాను. అండ్ డ్రెస్కి 25 రూపీస్ అన్నాడు. నియర్లీ షర్ట్లు అయితే 11 షర్ట్స్ ఉన్నాయి, ఇంకా ప్యాంట్లు అయితే 5 to 6 ఉన్నాయి. సో ఎంత ఇస్తాడో చూడాలి. ఫైనలీ మన ఐరన్ కూడా కంప్లీట్ వస్తుంది. సో చూడండి ఎన్ని షర్ట్లు అండ్ ప్యాంట్లు ఐరన్ చేశానో. నాకైతే ఈ సమ్మర్లో ఈ ఐరన్ బాక్స్ దగ్గర ఉండాలి అంటే చాలా బాధ అనిపించిందండి, ఎందుకంటే స్వెట్ అట్లా వస్తూనే ఉంది వేడికి. సో ఫైనల్లీ షర్ట్లు ప్యాంట్లు అన్నీ ఐరన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి ఇదే అండి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.